My dear students, welcome to Nalgonda Economics Forum. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఎకనామిక్స్ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా మైక్రో ఎకనామిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అని. ద రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ పర్చేసింగ్ పవర్. దాన్ని వ్యక్తుల వద్ద మనీ ఇన్కమ్ పెరిగినప్పుడు రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ పెరుగుతుంది అనేటువంటిది, అంటే సంపద రూపంలో పెరిగినప్పుడు వాళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని, ఈ కాన్సెప్ట్ మొట్టమొదటి చెప్పినటువంటిది ఏసీ పిగు అయినప్పటికీ దీన్ని రెండు రంగాల మార్కెట్, అంటే రెండు రంగాలకు మామూలుగా గూడ్స్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్ రెండు రకాలుగా ఉంటాయి. వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి నియో క్లాసికల్ కానీ కాంపిటేటివ్ ఆర్థికవేత్తలు కానీ ఒక మార్కెట్కి ఇంకో మార్కెట్ మీద ప్రభావం చూపించదు అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. అంటే మనీ అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ మాత్రమే, కాబట్టి మనీ సర్క్యులేషన్ పెరిగినంత మాత్రాన దాని యొక్క ఆర్థిక వ్యవస్థ పైన అది ప్రభావం చూపించదు, సప్లై డిమాండ్ మీద ప్రభావం చూపించదు అనేటువంటిది వాళ్ళకు చెప్పినటువంటి సిద్ధాంతం. దానికి కొన్ని వాళ్ళ హైపోథిసిస్ చెప్తారు. దాంట్లో హోమోజెనస్ హైపోథిసిస్ అని ఒకటి. ముఖ్యంగా ఈ రెండు హైపోథిసిస్ని విమర్శించుకుంటూ, అంటే నియో క్లాసికల్ సంబంధించినటువంటి ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి హైపోథిసిస్ని విమర్శించుకుంటూ డాన్ పెటింకిన్ తన యొక్క కొత్త సిద్ధాంతాన్ని ద రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అనే దాన్ని మనకు వివరిస్తాడు. అయితే ముందు రియల్ బ్యాలెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ మొట్టమొదటిగా ఏసీ పిగో చెప్పినప్పటికీ కూడా దాన్ని రెండు రంగాలకు, అంటే గూడ్స్ సెక్టర్స్ అండ్ మనీ సెక్టర్, అంటే ఐఎస్ఎల్ఎం కర్వ్స్ను ఉపయోగించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాన్సెప్ట్ మనకు చిన్నదైనప్పటికీ కూడా రెండు రంగాల మేళవించి ఆ క్లాసికల్ అండ్ నియో క్లాసికల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మానిటరీ ద్రవ్యరాశి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ విమర్శిస్తూ అసలు మొట్టమొదటి దాన్ని విమర్శించేటువంటి పనిగా పెట్టుకొని తన సిద్ధాంతాన్ని డెవలప్ చేస్తాడు డాన్ పాటింకిన్. పిగు చెప్పినటువంటి పిగు ఎఫెక్ట్ అనేది మనం చెప్పుకుంటాం. పిగు ప్రభావం, పిగు ప్రభావానికి బేసిక్గా ఉన్నట్టు ఏంటంటే రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అనేటువంటిది కాన్సెప్ట్ మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి పిగోగా చెప్తాం. దీన్ని విస్తృతపరిచి రెండు రంగాలకు అన్వయించి చెప్పినటువంటి వ్యక్తిగా మనము డాన్ పెటింకిన్ చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ఈ రెండు సిద్ధాంతాల గురించి, అంటే రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ గురించి చెప్పుకున్న ముందు వాట్ ఈజ్ మీన్ బై పిగో ఎఫెక్ట్, తర్వాత ఇక్కడ దాని ఈ పిగో ఎఫెక్ట్నే కొంత విస్తృతపరిచినటువంటి సిద్ధాంతంగా పాటింకిన్ చెప్పినటువంటి ఆ రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అనేది మనం రేఖాపటాల ద్వారా, చార్ట్ ద్వారా దాన్ని అర్థం చేసుకుంటే ఇంకా చాలా సులభంగా అర్థమైంది. అదే దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే నిరుద్యోగిత ఉన్నప్పుడు, అంటే ఇక్కడ పిగు ఏం చెప్తాడు, ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్య పరిస్థితుల గురించే వీళ్ళు ప్రధానంగా చెప్పుకున్నటువంటిది. అయితే ఇక్కడ ద్రవ్యోల్బణ సమయంలో మామూలుగా ధరలు పెరుగుతుంటాయి. మరి ప్రతి ద్రవ్యోల్బణ సమయంలో, అంటే ఆర్థిక మాంద్య సమయంలో ధరలు పడిపోతుంటాయి. ధరలు పడిపోయినప్పుడు మరి వాటి మీద, వినియోగం మీద, ఉపాధి మీద, ఉత్పత్తి మీద ఏ రకమైనటువంటి ప్రభావితం చూపిస్తుంది అనేటువంటిదే ఇతను చెప్పినటువంటిది. ఎప్పుడైతే ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి విరుద్ధంగా ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో, అంటే ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో వస్తువుల ధరలు పడిపోయినప్పుడు సాధారణంగా నిరుద్యోగిత పెరిగిపోతుంది. ఎందుకంటే
వస్తువులకు సమిష్టి డిమాండ్ లేకపోతే ఉత్పత్తి జరగదు కాబట్టి డెఫినెట్గా ఆ ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయి చాలా మందికి ఉపాధి కోల్పోతారు, నిరుద్యోగిత వస్తుంది. నిరుద్యోగిత మూలంగా సమిష్టి డిమాండ్ అంతా కూడా పడిపోతుంది. అంటే ఇక్కడ సమిష్టి డిమాండ్ పోయినప్పుడు ధరలు కూడా పడిపోతాయి. ధరలు ఎప్పుడు పడిపోతాయో వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి ఆ కొనుగోలు శక్తి పెరిగిపోతుంది అనేటువంటిది ఇక్కడ పిగు చెప్పేటువంటి వాదన. అంటే ఇక్కడ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి ఆదాయాలు పెరిగినప్పుడు జనరల్గా మళ్ళీ దానంతలకు సర్దుబాటు జరిగి ఎట్లా సర్దుబాటు జరుగుతుంది? ప్రతి ద్రవ్యోల్బణంలో సంపద పెరుగుదల కాలం వాటి సంపద పెరగడం వల్ల, వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరగడం వల్ల, అంటే దాని రియల్ బ్యాలెన్స్ పెరగడం వల్ల ఆ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, వస్తువుల వ్యయం పెరుగుతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపద అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి తగ్గినటువంటి ధరలకు ఎక్కువ వినియోగం చేస్తారు. కాబట్టి వినియోగం ఎప్పుడు పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆ వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుతుంది, సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. అంటే అంతకుముందు సమిష్టి డిమాండ్ తగ్గినటువంటి ఆ పరిస్థితి కూడా అది సర్దుబాటు అయ్యి మళ్ళీ సంపూర్ణ జీవితం వైపు వస్తుంది అనేటువంటిది దీన్ని పిగు ప్రభావంగా చెబుతాడు. ఇక పిగు ప్రభావం ఏంటంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలాన్ని తీసుకుంటాడు. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో వస్తువుల ధరలు తగ్గుతాయి. వస్తువుల ధరలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపద విలువలు పెరుగుతాయి. సంపదల విలువ తద్వారా ఏమైందంటే వస్తువులు ఎక్కువ వాళ్ళు ఎక్స్పెండిచర్ చేయగలుగుతారు, కన్జంప్షన్ ఏం చేయగలుగుతారు, వినియోగం ఏం చేయగలుగుతారు. తద్వారా వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరగడం ద్వారా ఉద్యోగిత పెరిగి సంపూర్ణ ఉద్యోగం దారితీస్తుంది అనేటువంటిది ఇక్కడ పిగు చెప్పినటువంటి అంటే సెల్ఫ్ కరెక్టింగ్ మెథడ్ అనమాట. దానంతరదే సర్దుబాటు అవుతుంది అనేటువంటిది ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి ఆలోచన విధానం. అంటే పిగోకు చెప్పినటువంటి దాన్ని కొంచెం పొడిగించుకొని ఇక్కడ ద్రవ్యరాశి సిద్ధాంతాలు తీసుకొని, కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతాలు తీసుకొని ఆ రెండు వేరువేరుగా ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద ఉన్నటువంటి పనిచేయమని చెప్పేసినటువంటి దాంట్లో అది సరికాదని చెప్పేసి డాన్ పాటింకిన్ తన యొక్క రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని చెప్తాడు. అయితే దాంట్లో దీనికి దానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే అక్కడ ఐఎస్ అండ్ ఎల్ఎం కర్వ్లు ఉపయోగించడం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీన్ని కూడా ఒక చార్ట్ ద్వారా మనం దీన్ని డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే పిగు ప్రభావం అంటే ఏమంటాడు? పిగు ప్రభావాన్ని ప్రతి ద్రవ్యోల్బణ కాలాన్ని ఇక్కడ తీసుకుంటున్నాము. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో వినియోగం, సంపద, ఉపాధి మరియు ఉత్పత్తి మధ్య సంబంధాన్ని చెప్తుంది ఇక్కడ. అంటే దేని సంబంధం అంటే ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు వినియోగం ఎట్లా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్న సంపద ఎట్లా ఉంటుంది, అంటే రియల్ బ్యాలెన్స్ ఎట్లా ఉంటుంది. దీన్నే పర్చేసింగ్ పవర్ అంటాం మనం. పర్చేసింగ్ పవరు ఉపాధికి ఎట్లా దారితీస్తుంది, ఉత్పత్తిని ఎట్లా పెంచుతుంది అనేటువంటిది వాటి సంబంధాన్ని మనకి తెలియజేస్తాడు. ఇక్కడ మొట్టమొదటి ఏం చెప్తాడు? ఎప్పుడైతే ప్రతి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో ఉంటుందో సమిష్టి డిమాండ్ తగ్గిపోతుంది. అంటే సమిష్టి డిమాండ్లో తగ్గుదల కారణంగా అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏమవుతుందంటే స్వీయ సర్దుబాటుకు దారితీస్తుందని పిగో పేర్కొంటాడు. అంటే సెల్ఫ్ అడ్జస్ట్మెంట్. అంటే ఇది కీన్సన్ ఆర్థిక సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా దీన్ని వాదించాడు. స్వీయ సర్దుబాటు అనేటువంటిది అక్కడ గవర్నమెంట్ ఇంటర్ఫేర్ కావాలి అనేటువంటిది అతను కీన్ చెప్తే, ఈ పిగు ప్రభావం ఏం చెప్తాడంటే ధరంతల అడ్జస్ట్మెంట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ప్రైసెస్ తగ్గుతాయో, ప్రైస్ తగ్గిపోయినప్పుడు ఏముంటుంది, ఇక్కడ పర్చేసింగ్ పవర్ పెరిగిపోతుంది. పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వస్తువులకు డిమాండ్ పెరిగిపోద్ది. వస్తువుల డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరిగిపోద్ది. ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పెరిగిపోద్ది. మళ్ళీ ఆర్థిక వ్యవస్థలో ఈ ప్రతి ద్రవ్యంలోకి వెళ్ళి మామూలు స్థితికి వస్తుంది అనేటువంటిది ఇక్కడ పీకు చెప్పేటువంటి దీంట్లో ఒక చిన్న చార్ట్ ద్వారా చూద్దాం. ఇక్కడ
పిగు ఎఫెక్ట్ అంటే చెప్తాడనే దానికి ఒక చిన్న చార్ట్ ఉపయోగిద్దాం. పిగు ఎఫెక్ట్ అని చెప్తాడు. అన్ఎంప్లాయ్మెంట్, ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ తీసుకుంటాడు. అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అప్పుడు అక్కడ వీళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ ఉండదు, అంటే డిమాండ్ పడిపోతే అప్పుడు ఆటోమేటిక్గా ధరలు పడిపోతున్నాయి, ప్రైసెస్ కమ్ డౌన్. ప్రైస్ ఎప్పుడైతే కమ్ డౌన్ అయిద్దో పీపుల్ కెన్ బై మోర్ విత్ ద సేమ్ మనీ. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు పర్చేసింగ్ పవర్ అనేటువంటిది ఇక్కడ అంటే మనీ బై ప్రైస్. అంటే ఈ ఒక జనరల్ ప్రైస్ లెవెల్ తీసుకుందాం. ఒక ద్రవ్యాన్ని 100 అనుకుందాం, మొట్టమొదటి ఉన్నటువంటి ప్రైస్ లెవెల్ ఒక 50 అనుకుందాం. అంటే పర్చేసింగ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఒకవేళ అది జనరల్ ప్రైస్ లెవెల్ 25 పడిపోయింది అనుకోండి, పర్చేసింగ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే పర్చేసింగ్ పవర్ వెళ్ళిపోతుంది. ఈ పర్చేసింగ్ పవర్ని ఏమంటాడంటే రియల్ బ్యాలెన్స్ అంటాడు. దీన్నే వెల్త్ ఎఫెక్ట్ అనేటువంటి పదంతో కూడా వాడతాడు. అంటే మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిగో ఎఫెక్ట్లో అన్ఎంప్లాయ్మెంట్ ఆర్థిక వ్యవస్థలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల యొక్క డిమాండ్, సమిష్టి డిమాండ్ పడిపోద్ది. సమిష్టి డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు పడిపోతాయి. ధరలు పడిపోవడం ఉన్నటువంటి డబ్బుతోనే వాళ్ళు ఎక్కువ వస్తువు కొనుక్కోగలుగుతారు, అంటే రియల్ బ్యాలెన్స్ పెరిగిపోద్ది. ఇన్ టర్న్ రియల్ బ్యాలెన్స్ పెరిగిపోవడం వల్ల వాళ్ళు కన్జంప్షన్ పెరుగుతుంది, అంటే వినియోగ వ్యయం పెరుగుతుంది. వినియోగ వ్యయం పెరగడం వల్ల ఫర్మ్స్ ఎంప్లాయ్ మోర్ వర్కర్స్ టు మీట్ గ్రోయింగ్ డిమాండ్. ఎప్పుడైతే కన్జంప్షన్ రైజ్ అయిద్దో ఈ డిమాండ్ని తట్టుకోవడానికి వీలుగా సంస్థలు ఏం చేస్తాయంటే ఇంకెక్కువ మందిని ఎంప్లాయ్మెంట్ చేస్తాయి. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే చేస్తుందో ఉద్యోగిత పెరిగిపోద్ది. అంటే ఒకదాన్ని ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్కు అడ్జస్ట్మెంట్ అయిందంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్కు పెరిగిపోవడానికి అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్కి వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ అడ్జస్ట్ దాని యొక్క సెల్ఫ్ రికవరీ అవుతుంది, సెల్ఫ్ కరెక్షన్ చేస్తుంది, స్వీయ సర్దుబాటు చేసుకుంటుంది. ఈ స్వీయ సర్దుబాటునే ఇక్కడ పిగో ఎఫెక్ట్గా చెప్తాడు. దీంట్లో ఈ పిగో ఎఫెక్ట్ చెప్పినప్పుడు మనం రియల్ బ్యాలెన్స్ అనేటువంటిది రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అంటలేము, పిగో ఎఫెక్ట్ అంటున్నాం. ఈ రియల్ బ్యాలెన్స్ అనేటువంటిది ఎక్కడ మనకు కనపడుతుంది? ఇది రియల్ బ్యాలెన్స్. అంటే రియల్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ అర్థమైంది, రియల్ బ్యాలెన్స్ పర్చేసింగ్ పవర్ ఎం బై పి, మనీ బై ప్రైస్ లెవెల్. ఈ మనీ బై పి అనేటువంటిది పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ పెరగడం వల్ల కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరగడం వల్ల వాటి యొక్క డిమాండ్ తట్టుకోవడానికి వీలుగా ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్ చేసేసి ప్రొడక్షన్ చేస్తారు. అంటే దే చాలా సంస్థల్ని స్థాపిస్తారు, దే ప్రొడ్యూస్ మోర్. ఇట్లా చేయడం వల్ల ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుంది. దీన్ని మనం ఇట్లా మొత్తం చెప్పిన దాన్ని మనం పిగో ఎఫెక్ట్గా చెప్తాం. మనం అంటే ఎప్పుడు మనం కన్జంప్షన్ పెంచుకుంటాము, ఏ సందర్భం పెట్టుకుంటాము అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు కూడా. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఏమైంది, వాస్తవానికి ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. అంటే ఉన్నటువంటి డబ్బు ఏమైందంటే ప్రైస్ చాలా కమ్ డౌన్ అయింది. అంటే ఎంత స్థాయి పడిపోతే కనిష్ట స్థాయికి ధరలు పడిపోతాయి ఆర్థిక మంది పరిస్థితులు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ పెరిగిపోద్ది. ఆ పర్చేసింగ్ పవర్తో ఏం చేస్తారంటే ఎక్కువ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ చేస్తారు, అంటే కన్జంప్షన్ విల్ రైజ్. ఎప్పుడైతే కన్జంప్షన్ పెరుగుతుందో దాన్ని మీట్ చేయడానికి, ఆ కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి కొత్త ఉద్యోగస్తుల్ని నియామకం చేస్తాయి సంస్థలు. అంటే ఎందుకని గ్రోయింగ్ డిమాండ్ని మీట్ చేయడం కోసం చేస్తాయి. అప్పుడు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ పోయి ఫుల్ ఎంప్లాయ్మెంట్ దారి తీస్తుంది అనేటువంటిది దీంట్లో మనకు ఉన్నటువంటి సారాంశం. ఇది పిగు ఎఫెక్ట్ సంబంధించినటువంటిది.